కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొన్ని ఈ మధ్యలో ముఖ్యమంత్రి పైన విమర్శనాస్త్రాలు చేస్తూ ఉన్నాడు. ఆ నలుగురు హామీ ఇచ్చిల్లట మంత్రి పదవి కోసం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్య ముఖ్యమంత్రిపై విమర్శల కొనసాగింపు. డీకే శివకుమార్ను కలిసిన ఎమ్మెల్యే రాజగోపాల్ మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియా జర్నలిస్టులపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుపడుతూ ఇటీవల ఎక్స్లో పోస్టు చేసిన రాజగోపాల్ రెడ్డి సోషల్ డిజిటల్ మీడియాకు చెందిన ప్రతినిధులతో బుధవారం తన నివాసంలో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ తన భాష మార్చుకోవాలంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలను తిప్పుకొట్టడం మానేసి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని సూచించారు. 20 మంది సీమాంధ్ర కాంట్రాక్టర్లు రాష్ట్రంలో దోచుకు తింటున్నారని ఆరోపించారు. కమిషన్లు నివేదికలు తప్ప 20 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదని అన్నారు. మరో మూడున్నర ఏళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని, ఆ తర్వాత ఎవరన్నది అప్పుడు చూడొచ్చన్నారు. అందరం కలిస్తేనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. సోషల్ మీడియా విషయంలో ఓడదాటాగా ఓడమల్లన్న అన్నట్లు ఈ వ్యవహరించడం సరికాదని ఇతాపు పలికారు. మంత్రి పదవే కావాలి అనుకుంటే తనకు కేసీఆర్ ఎప్పుడో ఇచ్చేవారని తెలిపారు. కాంగ్రెస్ పై ప్రేమతోనే తాను తిరిగి పార్టీలోకి వచ్చానని చెప్పారు. వీలైనంత త్వరగా మంత్రివర్గ విస్తరణ, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మంత్రి పదవి హామీ ఇచ్చింది ఆ నలుగురే. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గంలో తనకు చోటు కల్పిస్తామని ఎన్నికలకు ముందు అప్పటి సిఎల్పి నేత బట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు, టీపీసీసీ కార్యనిర్వహణ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధిష్టానం తరపున తమకు హామీ ఇచ్చారని రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. తనకు మంత్రి పదవి ఇస్తారన్నది ఏఐసీసీ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇందులో ఏ సంబంధమని ప్రశ్నించారు. కాగా బీసీ రిజర్వేషన్ల అంశంలో దేశ రాజధాని ఢిల్లీలో తీరిక లేకుండా ఉన్న సీఎం రేవంత్ కు రాజగోపాల్ వ్యవహారం తలనొప్పిగా మారిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాజగోపాల్ రెడ్డి తీరుపై సీఎం అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయితే బీసీ ధర్నా ఏర్పాటులో ఉండడం వల్ల రాజగోపాల్ రెడ్డి అంశంపై తాము దృష్టి సారించలేదని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి న్యూఢిల్లీలోని విలేకరులతో బుధవారం అన్నారు. రాజగోపాల్ రెడ్డితో మాట్లాడి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా మీరు బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో ఉంటే మా దృష్టికి రాలేదనేది మల్లు రవి చెప్తా ఉన్నాడు. మరి అంతకంటే ముందు చేసినటువంటి వ్యాఖ్యలు సార్, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి 10 ఏళ్ల పాటు ఉంటాడన్నప్పుడు ఆయన వ్యతిరేకించినప్పుడు ఎక్కడ పోయింది? మీరు అప్పుడే బిజీలో ఉన్నారు. దాని తర్వాత మొన్న ఒక ట్వీట్ కూడా చేసింది కదా సోషల్ మీడియా పైన, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇది దురదృష్టకరం, ఇది చాలా అన్యాయం అంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పైన ఎప్పుడు స్పందించిండు? ఈ ఒక్కసారే కాదు, ఇది కాంగ్రెస్ పార్టీలో ఒకవేళ కోమటిరెడ్డిని ఒకవేళ షోకాజ్ నోటీసులు కనుక క్రమశిక్షణ కమిటీ కనుక ఇస్తే కాంగ్రెస్ పార్టీలో ఒక అలజడి, ఒక భూకంపం లేపుతుంది. ఎందుకంటే కొంత ఉంటుంది, రాజగోపాల్ రెడ్డి కొంత మొండు అన్నట్టుగానే ఉంటుంది. ఆయన రాజీనామా చేస్తాడు మునుగోడికి. సరే, మునుగోడికి ఆయన రాజీనామా చేస్తే ఏ పార్టీతో వెళ్తాడు? మొన్న బీజేపీతో వెళ్ళింది, మరి ఇప్పుడు ఏమైనా బీఆర్ఎస్తో ఏమైనా పొత్తుకూడి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి ఏమైనా పోటీ చేస్తాడా ఏందనేది తర్వాత విషయం. కానీ సరే, మొత్తానికైతే మాత్రం నేను రాజీనామా చేస్తాను మంత్రి పదవి కోసం వీళ్ళు వాళ్ళు అదని మాట్లాడుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటి వరకు ఏం మాట్లాడదు కూడా. వేరే వాళ్ళు ఎవరైనా కానీ ఇప్పుడు అట్లా అంటే చాలామంది పైన షోకాజ్ నోటీసులు, ఈ నోటీసులు ఆ నోటీసులు ఇచ్చింది కదా వివరణ ఇవ్వాలంటూ. ఏది మొన్న బీసీ బిడ్డలైనటువంటి ఇక్కడ కొండా సురేఖ గారికి వాళ్ళకు కూడా ఇచ్చిండు కదా, వాళ్ళకి ఇచ్చిండ్రు. దాని తర్వాత తిన్మార్ మల్లన్నకి ఇచ్చిండ్రు. ఇట్లా పోతే చాలామందికి నోటీసులు, క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది. సంజయ్ శివూర్ ఎందుకు పార్టీ పైన ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారంటూ. మరి ఇప్పుడు ఈ రాజగోపాల్ రెడ్డికి ఎందుకు ఇస్తలేరు? రాజగోపాల్ రెడ్డికి ఇప్పుడు కాదు ఇంకా 10 సార్లు రేవంత్ రెడ్డిని తిట్టని షోకాజ్ నోటీసులు ఇవ్వరు. సో ఆయన ఏమని చెప్తా ఉన్నాడంటే మంత్రి పదవి హామీ ఇచ్చింది ఆ నలుగురే. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గంలో తనకు చోటు కల్పిస్తామని ఎన్నికలకు ముందు అప్పుడు సిఎల్పి నేత ఉన్న బట్టి విక్రమార్కతో పాటు సునీల్ కనుగోలు, అలాగే మహేష్ కుమార్ గౌడ్, మాణిక్రావు ఠాక్రే వీళ్ళు హామీ ఇచ్చిండ్రు అనేది ఆయన చెప్తా ఉన్నాడు. డీకేతో రాజగోపాల్ రెడ్డి భేటీ అయిండు. నిన్న వ్యక్తిగత పని మీద బుధవారం హైదరాబాద్ వచ్చిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను
రాజగోపాల్ రెడ్డి స్వయంగా కలిశారు. హైదరాబాద్లోని ఓ హోటల్లో వీరి భేటీ జరిగింది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత ఇప్పుడు ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చినటువంటి రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా డీకే శివకుమార్ తోటి ఈ విషయం తీసుకుపోతాడు. పక్క మంత్రి పదవి కోసం ఇస్తారన్నటువంటి హామీ ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరు, రేవంత్ రెడ్డి యొక్క వ్యవహారం ఎట్లా ఉన్నది అన్నటువంటి దానిపైన కొంత కంప్లైంట్ చేయడానికే రాజగోపాల్ రెడ్డి డీకే తోటి భేటీ అయినట్టుగా తెలుస్తూ ఉంది. కొత్తగా రెడ్లకు చోటు కల్పించేందుకు అధిష్టానం ససమేర ఆల్రెడీ ఇప్పటికే ఫిక్స్ అయిపోయినట్టుగా తెలుస్తూ ఉన్నది. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాదు. ఎందుకు రాదు అంటే ఇప్పుడు సమీకరణాలు ఆ విధంగా ఉన్నాయి. రెడ్ల కోట కంటే ఇంకా డబుల్ కోట అయిపోయింది. వాళ్ళకి రెడ్లకు ఇవ్వాల్సినటువంటి పదవుల కంటే ఎక్కువనే పదవులు అయిపోయినాయి మంత్రి ఆ క్యాబినెట్లో. సో ఇప్పుడు మళ్ళొకసారి మరో రెడ్డికి ఏమి ఇస్తారు? అది కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఏ విధంగా ఇవ్వాలి? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదవి ఊడబీకి ఇప్పుడు ఈయనకి ఇవ్వాలి, అన్న పదవిని ఊడబీకి తమ్ముడికి ఇవ్వాలా? మరి అట్లా నడుస్తుందా? అన్నేమో రేవంత్ రెడ్డిని జోకేటువంటి పనిలో ఉన్నాడు. 100 సార్ల ముఖ్యమంత్రి మీరే కావాలంటూ మొన్న ఆయన వ్యాఖ్యలు చేసిండు. గణపతి పూజ కూడా చేసిండట. ఆయన చెప్తా ఉన్నాడు, గణపతి పూజ కూడా చేసిన నేను, మీరు 100 సార్ల ముఖ్యమంత్రి కావాలని. ఆయనేమో అన్న పదవి ఆయన మంత్రి పదవిని కాపాడుకోవడం కోసం పూజలు పునస్కారాలు చేసి రేవంత్ రెడ్డికి వీడియో కాల్లో చూపెడతా ఉన్నాడు. ఇక ఫోన్లో వీడియో కాల్ మాట్లాడుతూ గణపతి పూజకి ఇట్లా చేసినా నేను ఈ నా కోరికల కంటే నాకు ఇది కావాలి అది కావాలని చెప్పేసి కోరుకునే దానికంటే నువ్వే ముఖ్యమంత్రికి 100 సార్లు కావాలని కోరుకున్నానని చెప్పాబట్టే ఆయన ఆ విధంగా చెప్తా ఉన్నాడు. ఎందుకు మంత్రి పదవిని ఏమైనా లాక్కొని తమ్ముని కనుక ఇవ్వగల అని, తమ్ముడేమో నాకు రావాలి ఎట్టి పరిస్థితులు అని ఆయన విమర్శలు చేస్తూ ఉన్నాడు. సో రాలేదన్నటువంటి కొంత ఆగ్రహంతో, కొంత కోపంతో, కొంత అసహనంతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సరే ఇప్పుడైనా కానీ ఇంకా 3 పదవులు ఖాళీగా ఉన్నాయి కదా, ఈ 3 పదవుల్లోనే ఇస్తారా అంటే ఇప్పుడు కూడా కుదరదు. ఇప్పుడు ఇస్తే ఇంకా కాంగ్రెస్ పార్టీ పైన ఇంకా వ్యతిరేకతే. నిజానికి మంత్రివర్గ విస్తరణలో రాజగోపాల్ రెడ్డికి చోటు కల్పించే విషయంలో పార్టీలో సుదీర్ఘ చర్చ జరిగింది. అయితే జనాభాలో ఎంతో అంత భాగస్వామ్యం అనే నినాదంతో ప్రజలకు వెళుతున్న నేపథ్యంలో క్యాబినెట్లో అగ్రకులానికి చెందిన వారికి కొత్తగా చోటు కల్పించేందుకు అధిష్టానం విముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం నుంచి క్యాబినెట్లో ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉండగా మూడో వ్యక్తికి రాజగోపాల్ రెడ్డికి చోటు కల్పిస్తే అది బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇతర సామాజిక వర్గాల్లో అసంతృప్తికి దారి తీస్తుంది. అధిష్టానం రాష్ట్ర నాయకత్వానికి స్పష్టం చేసినట్టు చెబుతున్నారు. కోమటిరెడ్డి సోదరుల్లో ఎవరో ఒకరికే క్యాబినెట్లో చోటు ఉంటుందని స్పష్టత ఇచ్చినట్టు సమాచారం. తనకు మంత్రి పదవి ఇస్తామని బట్టి మాణిక్రావు ఠాక్రే, సునీల్ కనుగోలు, మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారని రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారు. అయితే ఆ నలుగురు ఇచ్చిన హామీ అధిష్టానం పెద్దలకు తెలుసా లేదా అనేది స్పష్టత లేదు. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్లోకి చేరిన నేతలకు సునీల్ కనుగోలు, ఠాక్రే ఎడాపెడా హామీలు ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలే ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా కానీ ఇప్పుడు 6 గ్యారంటీలు 420 హామీలు ఎట్టయితే ఇచ్చిందో అది ఇచ్చేది కాదు, సచ్చేది కాదు. మన పార్టీ వచ్చేది అన్నట్టుగా ఇచ్చిన వాళ్ళంతా మన పార్టీ అధికారంలోకి రావాలి ఏమని కానీ మన పార్టీ అడ్డగోలు హామీలు 420 హామీలు. మహిళలకు స్కూటీలు, తులం బంగారం, 2500 రూపాయలు ప్రతి మహిళకి, 4000 రూపాయల పెన్షన్. ఒక్కటన్నా అమలైందా? ఇప్పుడు నేను చెప్పినటువంటి దాంట్లో ఆ దిశగా కనీసం ప్రయత్నాలు అవుతా ఉన్నాయా? లేదు. అవి కావు. కానీ అవి కావు అన్నటువంటి విషయం వాళ్ళకు కూడా తెలుసు. కానీ మేనిఫెస్టోలో పెట్టిండు. ఎందుకు? అధికారంలోకి రావాలి, అధికారం రావాలన్నటువంటి ఉద్దేశంతో పెట్టింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ప్రజల్ని ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందో ఇది వివిధ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి గెలుపు గుర్రాలకి గాలం వేసింది కాంగ్రెస్ పార్టీ. మహేష్ కుమార్ హామీ ఇచ్చిండు, మాణిక్ ఠాక్రే, రేవంత్ రెడ్డి పార్టీలోకి తీసుకొచ్చుడు, రాగానే ప్రభుత్వం రాగానే మీకు మంత్రి పదవి ఇస్తానంటూ. సో ఇట్లా చాలామందికి హామీ ఇచ్చింది. ఈ హామీ ఇచ్చినటువంటి దాంట్లో ముఖ్యంగా హామీ ఇవ్వడంతో పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి మంత్రి అయిండు. అలాగే జూపల్లి కృష్ణారావుకి హామీతో బయటకు వచ్చిండు. మరొక పక్కన ఇంకా ఈయన కూడా మన ఇది రాజగోపాల్ రెడ్డి కూడా అదే హామీ ఇచ్చిండు. ఒక రాజగోపాల్ రెడ్డికి దగ్గరలేదు అనుకుంటా. సో పార్టీలకు వెళ్ళి వివేక్ మొన్న మంత్రి పదవి ఇచ్చిండు. సో వీళ్ళందరూ కూడా ఇచ్చినటువంటి హామీ, మరి ఇది అధిష్టానం ఇచ్చినటువంటి హామీ అది. కానీ మరి ఈయనకి ఇచ్చింది అధిష్టానమా కాదనేది ఇప్పుడు ప్రశ్న. ఢిల్లీలో ఉన్నటువంటి ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చినప్పుడు రాష్ట్రానికి రాహుల్ గాంధీ సమక్షంలో వివేక్ చేరిండు పార్టీలో. సో అట్లా హామీ ఇవ్వడంతో వాళ్ళకు సక్సెస్ అయిండు. మరి ఈయనకు 4 హామీ ఇచ్చినట్ట, మరి 4 ఇక్కడ వాళ్ళు హామీ ఇచ్చింది. పాపం ఎవరెవరు వాళ్ళకి ఇచ్చిందంటే ఎవరు మాణిక్రావు ఠాక్రే, సునీల్ కనుగోలు, టీపీసీ. మొత్తానికి వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ఇక అమలు కాదు, ఇక ఇది అయిపోయింది. ఇక
రెడ్లకు అవకాశం ఉండదు. దాంట్లో భాగంగానే కొంత ఆయన కంగారుగా ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. ఇప్పటికే అధిష్టానం కూడా తెలిసి చెప్పినట్టుగా కనబడతా ఉన్నది. అందుకే అంత డిప్రెషన్లో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇవి ఆంధ్రజ్యోతిలో